రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు తదితర అన్ని రాష్ట్రాల నుండి పశునేస్తం ఛానల్ రాబోతుంది. పశునేస్తం ఛానల్ మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నది. ప్రత్యేకంగా అన్ని విషయాలు నిష్ణాతులైనటువంటి పశు వైద్యుల చేత, వెటర్నరీ యూనివర్సిటీలు, వెటర్నరీ రీసెర్చ్ సెంటర్ల నుంచి మంచి క్రోడీకరించినటువంటి సలహాలు, సూచనలు తీసుకొని వచ్చి ప్రజల ముంగిటకు పశునేస్తం ఛానల్ తీసుకొని వచ్చి పాడి పరిశ్రమలోని మెలకువలు, యాజమాన్య పద్ధతులు, అదేవిధంగా అధిక దిగుబడినిచ్చే పాలు, తర్వాత గడ్డి పెంపకాలు, విత్తనాలు తదితర అంశాలను పూర్తిగా పరిశోధించి అన్ని విషయాలను క్లుప్తంగా గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ ముందుకు తీసుకుని ప్రజలకు అర్థమయ్యే విధంగా పశునేస్తం ఛానల్ అన్ని విషయాలను తీసుకుని వస్తుంది. ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, వాటి యొక్క వివరాలు, గ్రామీణ రైతులు పాడి పరిశ్రమలో ఎటువంటి రాయితీలు అందిస్తున్నారు ప్రభుత్వ పథకాలు, వాటి దరఖాస్తు ఎలా చేసుకోవాలి, అధికారులు గ్రామీణ పాడి పరిశ్రమపై ఆధారపడినటువంటి పశువుల కాపరులు కానీ, గొర్రెల కాపరులు కానీ, ఇటువంటి పశు సంపదపై ఆధారపడిన కుటుంబాలకు చేరవేస్తూ కొత్త కొత్త విషయాలను మీ ముందుకు ఉదయాన్నే మీ మొబైల్లో అన్ని విషయాలు క్లుప్తంగా వివరించే ప్రయత్నం అయితే పశునేస్తం ఛానల్ ముందుకు తీసుకువస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ పశునేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీ తోటి పశు కాపర్లకు కానీ, పశు సంపద మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు ఈ పశునేస్తం ఛానల్ గురించి వివరించి తెలియజేయండి. అదేవిధంగా ఛానల్ని చూసి కొన్ని విషయాలను గ్రహించి డెవలప్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్న పశునేస్తం ఛానల్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ, పల్లె జీవనం, పశు సంపద, పాడి పరిశ్రమ వంటి అన్ని అంశాలను క్రోడీకరించి శిక్షణతే పొందినటువంటి డాక్టర్ల సలహాలు, సూచనలు, అన్ని విషయాలు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఛానల్ తొందరగానే మీ ముందుకు వస్తూ ఉంది. అన్ని విషయాలు కూడా సంక్షిప్తంగా ప్రతి ఒక్క రంగం అంటే పౌల్ట్రీ, ఫిషరీస్, తర్వాత పిగ్ అంటే జీవాల పెంపకం, తేనెటీగల పెంపకం, కుందేళ్ల పెంపకం, అదేవిధంగా ర్యాబిట్ కుందేళ్ల పెంపకం, తర్వాత కౌజు పిట్టల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, మేకలు, గొర్రెలు, ఎనుములు, ఆవులు, గేదెలు వంటి పశువుల పెంపకంలోని మెలకువలు, వ్యాధులు నివారణ, పశువులు ఎలాంటి పశువులు మనము కొనుగోలు చేయాలి, వంటి ఎన్నో విషయాలు పల్లె ప్రజల ముంగిటికి తీసుకొస్తున్నది. కోళ్ళ పెంపకం, గేదెల పెంపకం, అదేవిధంగా మేలుజాతి పాడి పశువులను ఎంపిక చేసుకోవడం, వాటి నివారణ చర్యలను జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేవిధంగా పందుల పెంపకం, కౌజు పిట్టల పెంపకం తదితర అన్ని పాడి పరిశ్రమపై ఆధారపడినటువంటి యూట్యూబ్లోకి వెళ్ళి పశునేస్తం అని ఛానల్ని సెర్చ్ చేయండి. ఛానల్ని